అంటే ఇదేనేమో. మాట్లాడకుండా వస్తావా? సరే సరే, మీరు చెప్పినట్టే వింటాను. అల్లరి చేయండి. హోలా షిన్చాన్. హోలా కెరలీనా. మిస్ క్యారోలినా అని పిలవాలి, అర్థమైందా? మిస్ క్యారోలీనా, మీరు నాతో స్నేహం చేస్తారా లేదా చెప్పండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? ఇలాంటి అల్లరి పిల్లలంటే నాకు చాలా ఇష్టం. చేసావా? ఆవిడ నీకు ఎంత బాగా అర్థం చేసుకుందో. నువ్వు మా అందరితోనూ చాలా త్వరగా కలిసిపోయావు షిన్చాన్. మీలాంటి టీచర్ అంటే ఎవరైనా త్వరగా కలిసిపోతారు. చాలా థ్యాంక్స్ మిస్ క్యారోలినా గారు. ఏం పర్వాలేదు. ఏంటి క్యాక్టస్ ఫెస్టివలా? క్యాక్టస్ పంట కోసం మేవి క్యాక్టస్ ఫెస్టివల్ ని చేసుకుంటాం. ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటాం. ఓహో, అయితే నేను మీతో పాటు తప్పకుండా వస్తాను మిస్ క్యారోలీనా. అయితే మనం ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం. నేను సిద్ధంగా ఉంటాను. లేటుగా వచ్చినందుకు నన్ను క్షమించు హీరో. ఇదిగో నెమ్మదిగా తిను. నేను షాపింగ్ వెళ్తున్నాను, ఇంటిని చూసుకో. హలో, ఎలా ఉన్నారు? జాగ్రత్త, ఇంకోసారి పడేస్తే ఉద్యోగంలోంచి తీసేస్తాం. అవును, తీసేస్తాం. వీళ్ళంతా చాలా మూర్ఖులు, దీని విలువ వాళ్ళకి తెలియడం లేదు. అవును, నిజమే. ఎక్స్క్యూజ్ మీ అండి. హలో మిస్టర్ మేయర్, మీతో నేను కొంచెం మాట్లాడాలి ప్లీజ్. అలాగే, తప్పకుండా మాట్లాడతాం. మీ ఊర్లో తయారవుతున్న తేనెని జపాన్ కి ఫుటాబా కంపెనీ ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటోంది. ఒక కొత్త బ్రాండ్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ఈసారి జాపనీస్ వచ్చారన్నమాట. మా ఊళ్ళో ఈ క్యాక్టస్ పండిన రోజు నుంచి మీలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తూనే ఉన్నారు. మేం మీకు సహాయం చేస్తాం, మీతో కలిసి పని చేస్తామని. అంతేకాదు ఏవేవో చెప్తూ ఉంటారు, నేను అవన్నీ వినను. అవును, మేం వినం. ఓ, అంటే మరి ఏమిటంటే ఇది ఒకప్పుడు చాలా పేద ఊరు, తెలుసా? పర్వతాలకి మధ్యలో ఉన్న ఈ ఊళ్ళో రేడియోలు, టీవీలు అస్సలు లేవు. కార్లు కూడా ఒకటో రెండో ఉండేవి. ఎవ్వరికి ఉద్యోగాలు కూడా లేవు. చాలా మంది ఊరొదిలి వెళ్లిపోయారు. అవును, చాలా మంది వెళ్లిపోయారు. తేనె నిండిన ఈ క్యాక్టస్ వల్లే మా ఊరికి తప్పకుండా ఆదాయం వస్తుంది. మా ఊరు చాలా అద్భుతంగా మారుతుంది. ఇక ఇక్కడ స్కూల్స్ ఉంటాయి, అలాగే హాస్పిటల్స్ ఉంటాయి. ఇది క్యాక్టస్ ల్యాండ్ అన్నమాట. మీరు చెప్పింది వినడానికి చాలా అద్భుతంగా ఉంది. మా ఊళ్ళో ఈ క్యాక్టస్ ఉండుండకపోతే నువ్వు మీ ఊరొదిలి ఇంత దూరం వచ్చుండేవాడివా? అది మరి నేను చెప్పాలంటే, మర్యాదగా నువ్వు మా ఊరి నుంచి వెళ్లిపో, అర్థమైందా? మా క్యాక్టస్ ని మేమే పండించుకుంటాం, మేమే అమ్ముకుంటాం. మీలాంటి విష జంతువులకి మేము అస్సలు అమ్మం. మరి పక్కకి వెళ్ళాడుకో, నన్ను డిస్టర్బ్ చేయకో. పిల్లలతో ఆడుకునే టైం నాకు లేదు. ఈ విధంగా జరుగుతుందని మనం అస్సలు అనుకోలేదు కదా. కసు కబేలా ఉంటుందని అనుకోవడం మన తప్పు. అరే, మళ్ళీ నీళ్ళాగిపోయాయా?